నడిపించబడిన వ్యక్తి, దేవునితో సహవాసం కలిగి జీవించిన వ్యక్తి ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకుంటాడు. ఎస్, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నప్పుడు 7 ఏండ్లు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కడబూరు శబ్దం వినబడగానే పరిశుద్ధులందరూ కూడా పునరుద్ధాన శక్తితో లేస్తారు. ఇది సత్యము. 7 ఏండ్లు విడబడిన వారికి శ్రమల పాలు. ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారి యొద్ద నుంచి పారిపోతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు పునరుద్ధాన శక్తిని పొందుకునే స్థితిలో ఉన్నావా, లేకపోతే విడుబడే స్థితిలో ఉన్నావా? ఏది జీవితము ఈ దినమున? అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్న దేవుని బిడ్డలారా, ఆ దినమున ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేశాడు. కానీ ఈ దినమున మన గోగులముడి సంఘానికి అదే వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఎంతకాలము నీ పాప జీవితాన్ని కొనసాగిస్తావు? దేవునికి లోబడకుండా ఎంతకాలం జీవిస్తావు? నీ జీవితాన్ని ఈ దినమైన మార్చుకో పౌలు గారిలాగా. అదే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు కూడా మారు మనసు పొందండి, ఆయన పునరుద్ధాన శక్తి కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా ఆయన పునరుద్ధాన శక్తి ఎరిగిన వారైతే మీరు లేపబడి 7 ఏండ్ల విందు కాలంలో మీరు ఆయనతో కూడా సహవాసం కలిగి జీవిస్తారు. లేకపోతే విడువబడినట్లయితే ఈ లోకంలో అది దాన్ని అంటారు మహా శ్రమల కాలము, మహా శ్రమకాలము. ఆ కాలంలో ఏ ఒక్కడు కూడా మరణం కూడా రాదు, శ్రమలు అనుభవించాల్సిందే. అగాధం నుంచి తేళ్ళు భూమి మీదకి వస్తాయంట. తేళ్ళు అంటే అలాంటి మామూలు తేళ్ళు కాదు. ఒక్క తేలు కుట్టిందంటే 6 నెలలు బాధపడాలంట. ఒక్క తేలు కుడితే 6 నెలలు బాధపడాలి. మళ్ళీ ఈ 6 నెలలు లేపు ఇంకొక తేలు కుట్టిందంటే చెప్పాలి. తేలు కుట్టిన వాళ్ళు ఎంతమంది? నాకు కూడా ఒకసారి నేను తాటి చెట్టు ఎక్కాను. ఒకసారి ఆ తాటి చెట్టు పైన నాకు తేలు కుట్టింది. అక్కడి నుంచి దాన్ని చూసుకుంటే ఆ తాటి చెట్టు నుంచి బర్రన కిందకు జారొచ్చా. అక్కడ కట్టేస్తే అంత లెక్క మామూలుగా నొప్పి కాదు. అదే కట్టు లేకపోతే ఒళ్ళంతా పాకుది విషం. ఒళ్ళంతా కూడా 24 అవర్స్ 24 గంటలు బాధపడాలి. కానీ ఈ తేలు కుడితే మాత్రం 6 నెలలు, ఎన్ని నెలలు? 6 నెలల వరకు భయంకరమైన వేదన. అప్పుడు చనిపోవాలని ఆశపడుతున్నట్టు, కానీ మరణం కూడా వారికి రాదట. శ్రమల కాలము. అందుకని ఆ శ్రమలను తప్పించుకోవడానికే పౌలు గారు అంటున్నాడు, దేవా నీ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయి, నీ పునరుద్ధాన ఆత్మను నాకు అనుగ్రహించు, నీతోనే సహవాసం కలిగే మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి అంటూ తాను మాత్రమే కాకుండా అన్ని సంఘాలు కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఒకదానికే కాదు, ఈ దినమున ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటితో కూడా పరిశుద్ధుడైన పౌలు గారు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత లెక్క, లేకపోతే ఎన్ని సంఘాల్లో ప్రపంచం యావత్తులో ఉన్నాయో అన్ని సంఘాల్లో ఉన్న ప్రజలతోటి ఈ మధ్యాహ్న సమయంలో పౌలు గారు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మీరు కూడా సంపాదించుకోండి, లేకపోతే విడిపడితే భయంకరమైన వేదనల పాలవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు.
ఇన్ని మాటలు వింటూ కూడా నిర్లక్ష్యంగా జీవించి నీ ఇష్టానుసారంగా అప్పుడు చూద్దాములే చేద్దాములే అనుకుంటే నో ఛాన్స్. ఆ దినమున ఎవరు కూడా అవకాశం లేదు. ఇప్పుడు నీవు చక్కగా మంచి ఆరోగ్యంగా బ్రతికి ఉండగానే నీ దేవుడైన యెహోవాను ఆత్మతో సత్యంతో ఆరాధించు. నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో విశ్వాసం కలిగి జీవిస్తే, ఆయన యందు భయభక్తులుగా జీవిస్తే నీవు కూడా శ్రమల కాలాన్ని తప్పించుకుంటావు. మధ్యాకాశంలో దేవునితో సహవాసం కలిగి జీవిస్తావు. అక్కడికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము, అదే ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుము ఈ జీవిత యాత్రలో. ఇరుకు ద్వారమున ప్రవేశించగా పోరాడుము ఈ జీవిత యాత్రలో. వెడల్పు మార్గము అనేక ప్రజలను ఈడ్చుకుపోవును అగ్నిగుండముకు అని చెప్పి చక్కని పాట ఉంది. కనుక విశ్వాసంతో ఎదగాలి మనం. ఇరుకు ద్వారాను ప్రవేశించ పోరాడే లోకంలో ఉన్నప్పుడే. వెడల్పు మార్గం అంటే ఇష్టానుసారమైన మార్గము, ఎక్కడ ఎట్లా పడితే అట్లా జీవించే మార్గము నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది నిన్ను. అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్న దేవుని కృపను బట్టి ఇక్కడ పౌలు గారు కూడా తను ఏ విధము చేతనైనా ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. అలాగనే నీ అందాన్ని కూడా నువ్వు అలాగే ఎంచుకోవాలి. అందం చూసుకొని మురిసిపోతాడు చాలామంది. పొద్దాక అద్దం ముందే ఉంటారు. యవ్వనుడావో యవ్వన స్త్రీ మురిసిపోకుమా, అద్దములో నీ ముఖమును చూసి ఉప్పొంగిపోకుమా. లేత వయసు నడిప్రాయమును గతించిపోవునుగా, లేత వయసు నడిప్రాయమును గతించిపోవునుగా. ముడతలు బడిన ముఖమును చూసి విచారపడెదవుగా, నీ ముడతలు బడిన ముఖమును చూసి విచారపడెదవుగా. యవ్వనుడా ఓ యవ్వన స్త్రీ మురిసిపోకు.